రెడీగా హైదరాబాద్ లో ఒక్కసారిగా పెట్రోల్ డీజిల్ కోసం జనం బారులు తీరారు. యుద్ధం కారణంగా ఇంధన కొరత ఏర్పడిందనే వదంతాలు వేగంగా వ్యాపించడంతో నగర వాసులు ఆందోళనకు గురయ్యారు. దీంతో తమ వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేయించుకునేందుకు పెట్రోల్ బంకులను పోటెత్తారు. ఫలితంగా నగరంలోని దాదాపు అన్ని బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే కూకట్పల్లి, అమీర్పేట్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, లక్డీకాపుల్, సనత్ నగర్, ఎర్రగడ్డ, అబీర్ సహా పలు ప్రధాన ప్రాంతంలోనే పెట్రోల్ బంకులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. గంటల తరబడి వాహనదారులు క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో కొన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇక ఈ పరిణామంపై అధికారులు స్పందించారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఇలాంటి నేపథ్యంలోనే వదంతులు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరానికి అవసరమైనంత ఇంధనం నిల్వలు ఉన్నాయని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పుకార్ల కారణంగానే ఈ కృత్రిమ రద్దీ ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. రెడీగా హైదరాబాద్ లో ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ కోసం జనం బారులు తీరారు. యుద్ధం కారణంగా ఇంధన కొరత ఏర్పడిందనే వదంతాలు వేగంగా వ్యాపించడంతో నగరవాసులు ఆందోళనకు గురయ్యారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, దీనికి గల కారణాలేంటి? ఒకవైపు అధికారులు పెట్రోల్ నిల్వలు పూర్తిగా ఉన్నాయని చెప్పినా కూడా ప్రజలు మాత్రం బంకుల వద్ద క్యూ ఏర్పడుతుంది. దీనికి ప్రధాన కారణం ఏమని చెప్పుకోవచ్చు? పెట్రోల్ బంకులు, అటు పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు తెలంగాణలో పెట్రోల్ బంకుల దగ్గర భారీగా క్యూ లైన్లు కూడా కడుతున్నారు. పెట్రోల్ బంకులు మూసేస్తారన్న వదంతులతో జనం కూడా పరుగులెత్తున్నారు. అయితే నిన్నటి నుంచి పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు గ్రేటర్ హైదరాబాద్ లో చాలా చోట్ల పెట్రోల్ బంకులు క్లోజ్ అయ్యి ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వడం మానేయడంతో మూతపడ్డ పలు పెట్రోల్ బంకులు. అయితే హైదరాబాద్ లో ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ కోసం జనాలు బారులు తీరారు. యుద్ధం కారణంగా ఇంధనం కొరత ఏర్పడిందని వదంతులు వేగంగా వ్యాపించడంతో నగర వాసులు ఆందోళనకు కూడా గురయ్యారు. దీంతో తమ వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేయించుకునేందుకు పెట్రోల్ బంకులకు కొట్టెత్తారు. ఫలితంగా నగరంలోని దాదాపు అన్ని బంకులు కిలోమీటర్ల క్యూ లైన్లు కూడా ఏర్పడ్డాయి. అయితే మొత్తం మీద సిటీలో కూకట్పల్లి, అమీర్పేట, సికింద్రాబాద్, ఖైరతాబాద్, లక్డీకాపుల్, సవంత్ నగర్, ఎర్రగడ్డ, అబిడ్స్ సహా పలు ప్రధాన ప్రాంతాల్లో పెట్రోల్ బంకులని వాహనాలతో కిక్కిరిసిపోయాయి. గంటల తరబడి వాహనదారులు క్యూ లైన్లు వేసి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో కొన్ని బంకుల వద్ద నో స్టాప్ బోర్డులు కూడా కనిపించడం ప్రజల ఆందోళన మరింత కూడా పెరిగింది. అయితే మొత్తం మీద పరిణామంపై అధికారులు స్పందించారు. పెట్రోల్, డీజిల్ కొరత వస్తున్న వందలు నమ్మవద్దని ప్రజలు విజ్ఞప్తి చేశారు. నగరానికి అవసరమైన ఇంధనం నిల్వలు ఉన్నాయని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. పుకార్ల కారణంగా ఈ కృత్రిమ రద్దీ ఏర్పడింది అధికారులు కూడా తెలిపారు. మొత్తం మీద వాహనదారులు ఎక్కువ పెట్రోల్ నిర్వహించుకోవద్దని, నేను ఒక్కరోజే 1500 పెట్రోల్ ట్యాంకర్లు బంకులు పంపాం, 20 కిలోల లీటర్ల పెట్రోల్ అందుబాటులో ఉందని కూడా స్టీఫెన్ రవీంద్ర కూడా సరిపడ్డ పెట్రోల్, డీజిల్ ఉన్నాయి, ఆయిల్ కంపెనీల వద్ద ఉన్నాయని కూడా స్టీఫెన్ రవీంద్ర తెలంగాణ పెట్రోల్, డీజిల్ కొరత లేదని కూడా సివిల్ సప్లై శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. వదంతులు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. అవసరం లేదని స్పష్టం కూడా చేస్తున్నారు. ఈ పుకార్ల కారణంగానే ఈ కృత్రిమ రద్దీ ఏర్పడిందని కూడా చేస్తున్నారు. 1500 పెట్రోల్, డీజిల్ ట్యాంకులు బంకుల్లో రెడీగా ఉన్నాయి, 20 కిలోల లీటర్ పెట్రోల్ అందుబాటులో ఉందని కూడా సివిల్ సప్లై శాఖ స్టీఫెన్ రవీంద్ర కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. గురు, ఓకే, రైట్, థ్యాంక్ యూ మధు.